బట్ మీ సినిమాలో ఒక మంచి పాటలు పాడాల్సిన చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంటుంది కదా. 100% ఉంది సార్. నేను ఎందుకు ఇందాక కూడా ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాను, నేను ఈ సినిమాకి అంత టెరిఫిక్ ఆడియో డెలివర్ చేయలేకపోయిన విషయం నేను ఒప్పుకున్నాను. నేను ఎక్కడో అయ్యింది, చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ జరిగింది. ఎక్కడైనా సరైన మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి పాట చేయించుకుంటారు, డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతే ఎలా? అది అలా మనం అనడానికి లేదు సార్. డైరెక్టర్లు చాలా మంది మ్యూజిక్ సెషన్స్లో కూర్చొని మ్యూజిక్ బయటికి తీసుకొస్తారు సార్. తీసుకొచ్చేయచ్చు. సరైన ట్యూన్ డెలివరీ చేయగలిగినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ప్రొడ్యూసర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, నేను కాదని అన్నాను. బట్ డెలివరీ చేయలేనప్పుడు అది సినిమా మేనేజ్ అవుతుంది కదా. డెలివరీ చేయలేదు అని మనం ఆ రోజు అనుకోలేదు కదా అంటున్నాను. అండ్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నంత బ్యాడ్ కాదండి పాట అది. అవును. అది ఏంటంటే అగైన్ మళ్ళీ టిల్లు స్క్వేర్ కంపారిజన్ అండి. మీకు ఆ సినిమాలో ఆడియో అంత టెరిఫిక్గా ఉంది కదా, ఇక్కడ ఏమైంది అని చెప్పి. బట్ ఈ జానరా వేరండి. బట్ ఇప్పుడు మీరు హీరో, ఇప్పుడు మీ మేనేజర్ మీ మీద అన్ని బాధ్యతలు ఉన్నాయో, హీరోగా మీకు మీ మీద అన్ని బాధ్యతలు ఉంటాయి. ఉన్నాయి. అవును. సబ్జెక్ట్ తెలుగులో ఎలా వస్తుందో చూసుకోవాలి, దాన్ని కమర్షియల్ ప్యాకేజ్ ఎలా ఉందో చూసుకోవాలి. సరే ఓపెనింగ్ అన్నది వదిలేసండి, ఓపెనింగ్ అన్నది పక్కన పెట్టి అది మనం డిసైడ్ చేయగం, అది ఫ్రాంచైజీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ పుల్లింగ్ మీదే. రేపు పొద్దున్న సినిమా, రేపు మార్నింగ్ షో టాక్ బాగున్న తర్వాత రేపు సెకండ్ మ్యాట్ నుంచి ఏ టికెట్ దిగినా అది మీ టికెటే. సినిమా కంటెంట్ గురించి లేండి. బట్ ఓకే, ఒక జనరల్ కంప్లైంట్ అంటే ఈ సినిమాకి పబ్లిసిటీ కూడా అంత బాగా జరగలేదు, లేట్గా స్టార్ట్ అయ్యింది అన్నది ఒక కంప్లైంట్. ఇవన్నీ అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తీసుకున్నవి మిమ్మల్ని అడుగుతున్నది. నేను ఇక్కడికి వచ్చే ముందు ఎక్స్లో అడిగితే దాదాపు 170 మంది రకరకాల క్వశ్చన్లు. అఫ్కోర్స్ అడుగుతారు, అది వేరే సంగతి. బట్ కాస్త మేము అవును ఇది అడగచ్చు కదా అన్నదే క్వశ్చన్స్లో పబ్లిసిటీ ఎందుకు లేట్గా ఏమైంది, ఎందువల్ల? లేట్ అని కాదు, మాకేమైందంటే 10th మాది రిలీజ్, 28th అక్కడ 2 సినిమాలు ఉన్నాయి. మ్యాడ్ ఉంది, రాబిన్ హుడ్ ఉంది. నాకు ఆ మధ్యలోకి వెళ్ళి దూరడం నాకు ఇష్టం లేదు సార్. నేను ఒక 1 వీక్ ముందే పబ్లిసిటీ నేను మొదలెట్టు ఉండొచ్చు. కాకపోతే అంత కంటెంట్ ఒకేసారి ఆన్లైన్లోకి వచ్చేసింది అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోతారు జనాలు, ఏది చూడాలో అర్థం కాదు. ఏ సినిమా ఇమీడియట్గా రిలీజ్ అవబోతోందో ఆ సినిమాకి సంబంధించి పబ్లిసిటీ జరగాలి ఎప్పుడైనా నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు ఏదో సినిమా రిలీజ్ పెట్టుకుని ఏదో సినిమా మనం ప్రమోషన్ చేస్తున్నాం అనుకోండి, అది అది చిన్న ఇది కొట్టేస్తుందండి, మీకు కన్ఫ్యూజన్ కొట్టేస్తుంది అక్కడ. అందుకే నేను కాస్త లేట్గా స్టార్ట్ చేశాను పబ్లిసిటీ. అంతేనా? మీ ఫ్రెండ్ నాగవంశీ కోసం ఆయన సినిమా ఉందని మీ పరిస్థితి వెనక్కి పెట్టారా? అది నా ఫ్రెండ్ నాగవంశీ. ఇప్పుడు మైత్రి వాళ్ళు నేను ఎప్పుడు కలిసి సినిమా చేయలేదు సార్. మరి నేను అలా ఆలోచించి కూడా నేను వచ్చాను అంటే ఇది ఒక్క నిమిషం, ఇది నేను నాగవంశీ గారి కోసం నేను చేయడం లేకపోతే నా కోసం ఆయన చేయడం ఇవి కాదండి. ఇది బేసిక్గా యాజ్ ఆన్ ద హోల్ ఒక సినిమా ఒక 2 సినిమాలు ఒక డేట్కి రిలీజ్ అవుతున్నాయంటే మధ్యలోకి మనం వెళ్ళి దూరి మనం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకూడదు సార్. రేపు నా సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి, April 18th ఇంకో సినిమా ఉందనుకోండి, వాళ్ళు కూడా రారు. మీరు చూడండి, ఇప్పుడు నా సినిమా రిలీజ్ తర్వాత April 18th వచ్చే సినిమాలు ఇప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు వాళ్ళు, మెల్లిగా స్లోగా స్టార్ట్ అయి ఉంటుంది అది. ఇప్పుడు యూజువల్గా ఇప్పుడు ఇవాళ 1 month తీసుకుంటున్నారు పబ్లిసిటీకి. 1 week అంటే అది మరి కొంచెం కష్టం. 1 week కాదులేండి, నేను 12 days ముందు 12 days. అదొక కంప్లైంట్ జనాలు. అందుకని ముందు ఆల్రెడీ మీరు చెప్పారు, టిల్లుది అందరూ చెప్పి అడిగింది. రెండోది జనాలు మిమ్మల్ని ఏమంటుందంటే వాళ్ళు అంటే అన్ని రకాల సినిమాలు చూస్తుంటారు కదా, ఇప్పుడు మీ ఫ్యాన్ ఉంటాడు, మిమ్మల్ని కూడా ఆ రకంగా చూడాలని కోరుకుంటారు. సో రస్టిక్ సినిమాల్లో మీరు ఎప్పుడు చేస్తాను అడుగుతున్నారు. నెక్స్ట్ రాబోయే సినిమా బ్యాడ్ యాస్ అనే ఒక సినిమా ఉందండి, అది తెలుసు కదా, తర్వాత వస్తుంది. అది June, July నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. అది అడిగినంత రాగా అడిగినంత రస్టిక్గా ఉంటుందండి. అంటే రస్టిక్ అంటే విలేజ్ సబ్జెక్టా అలాగే. ఇప్పుడు ఈ మధ్యన అన్ని అవే వస్తున్నాయి కదా ఎక్కువ, పెద్ద అలా విలేజ్ సబ్జెక్ట్ కాదు, బట్ విలేజ్ సబ్జెక్ట్ కాదు, రా అండ్ రస్టిక్ ఫిల్మ్ అండి. చాలా మీకు చాలా ఇంకా చెప్పాలంటే నార్త్ బీహార్ ఫ్యాన్స్ని, బీహార్ ఆడియన్స్ని నప్పించేలాగా మెప్పించేలాగా ఉండే సినిమాలు. అంత స్కెచ్ చేయలేదు సార్, అంత దూరం. నార్త్ బీహార్ ఫస్ట్ రేపు జాక్ ఆడితే చాలన్నట్టున్నా నేను. అదేంటి మీరు జాక్ ఆడితే చూడండి, ఆడుతుంది సార్, ఎందుకు ఆడుతుందండి, అదే అంటున్నాను, నా మైండ్ అక్కడ ఉంది అంటున్నా. రేపు దాన్ని ఎలా బాగా ల్యాండ్ చేసామా, దీనికి ఎంత ఓపెనింగ్ ఉందని పక్కన పెడితే మీకు పుల్లింగ్ ఫ్యాక్టర్ ఉంది అన్నది ఒప్పుకోవాలి. అయితే ఆ పుల్లింగ్ ఫ్యాక్టర్ Day 1 కనిపించకపోవచ్చు, Day 2 నుంచి కనిపించవచ్చు. అది సినిమా బట్టి, కలర్ బట్టి, దాన్ని బట్టి. పైగా మీరేమో Thursday రిలీజ్ చేస్తున్నారు, ఫ్రైడే కాకుండా, అదొక ఫ్యాక్టర్ కావచ్చు. యుఎస్లో కూడా మంచి సెంటర్స్ పడ్డాయండి. ఈ నెంబర్స్ అన్నీ చూస్తుంటారా, పట్టించుకుంటారా? ఏదో పంపిస్తూ ఉంటే అప్పుడు చదువుతూ ఉంటాను అంతే. అది అంతేమి డీప్లోకి వెళ్ళి దూరండి. కుక్మై షో ఓపెన్ చేసేసి మరీ చూసాను ఏం జరుగుతుందని. మరి నెంబర్స్ ఏవి పట్టించుకోతే మరి మీ రెమ్యునరేషన్ ఎలా ఫిక్స్ చేసుకుంటారు? అది సార్ మీకు విషయం తెలుసా అండి, హీరో ఒక సినిమా డెలివర్ చేశాడు అనుకోండి, మనం ఏమి ఊరికే డిస్కషన్ పెట్టక్కర్లేదు సార్. ప్రొడ్యూసర్లు వాళ్ళే పిలిచి కూర్చోబెట్టి, సార్ మీరు ఇంత తీసుకోండి, ఈ సినిమా ఇలా చేద్దాం వాళ్ళే చెప్తారండి. కానీ ఈ సినిమాకి ముందు ఒప్పుకున్న ఫిగర్కి టిల్లు 2 హిట్ అయిన తర్వాత
మీరు అడిగిన ఫిగర్కి మధ్యలో వేరియేషన్ ఉందని టాక్. ఉంటుందండి 200%. అప్పుడు మరి మీరు అడిగినట్టే కదా. అలా కాదు, అది మారిన ఈక్వేషన్ మారింది కదా. ఇప్పుడు నేను మరి ఒక్క నిమిషం ఆగండి, ఈ సినిమా ఎస్విసిసితో సినిమా చేయాలనే విషయం కృష్ణ అండ్ హిజ్లీలా రిలీజ్ అయిన తర్వాత ఒప్పుకున్నాను సార్ నేను. ఏది ఈ సినిమా? ఎస్విసిసితో ఒక సినిమా చేయాలి, అదే ఒక కథ చేయాలి అని చెప్పి. ఓకే, దాని తర్వాత టిల్లు 1 వచ్చింది సార్, దాని తర్వాత టిల్లు 2 వచ్చింది సార్. ఇప్పుడు మీరే చెప్పండి, ఇప్పటికి అదే నెంబర్ చేయమంటారు సినిమా? ఆ నెంబర్ నేను చేయమని నేను ఎందుకు అలా కాదు, నేను అడుగుతున్నాను, వాట్ ఈజ్ లాజికలీ రైట్? బట్ ఒక మాట ఒక రేటు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం ఓకే ఓకే అదే అంటున్నారు, ఆ నెంబర్కి చేయమంటున్నారు మీరు బేసిక్గా. ఆ నెంబర్ కానీ అంటలే, ఏదో ఒక మాట అనుకుని ఉంటారు కదా. అదేనండి, అప్పుడు అనుకున్నాం అంతకే చేయమంటున్నారా? అంతకేను కాదు సార్ నేను అంటున్నది, ఈ పనికి మీకు అర్థమైపోయింది నేను ఏం చెప్పాను, మనం ఏం మాట్లాడాం, మీ ఆన్సర్ మీకు దొరికేసింది. మీరు ఇంకేమైనా వస్తుందేమో లాగుతున్నారు దాంట్లో నుంచి, బట్ మీకు లాజిక్ కానీ నేను మిమ్మల్ని ఇవాళ ముందే చెప్పాను, నేను మిమ్మల్ని ఏం లాక్కుండా ఇంటర్వ్యూ చేస్తానని చెప్పాను. అదే మీరేం చెప్తే అది వినేసి వెళ్ళిపోతారు. మారుతాయి సార్, ఈక్వేషన్స్ మారుతాయి, నంబర్స్ మారుతాయి చాలా. అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ బేసిక్ బిజినెస్ అండి ఇదంతా. ఇది అస్సలు ఎక్కడో ఒక ఏదో చేసేస్తున్నాం అనేది కాదు, ఇది బేసిక్ బిజినెస్ ఇదంతా. ఒకటి కూడా ఉంటుంది కదా సార్, మీరు ఎప్పుడో కృష్ణాలు ఇలా చేసినప్పుడు వాళ్ళు టిల్లు 1 టిల్లు 2 ఎక్స్పెక్ట్ చేయకుండా మీతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు అంటే వాళ్ళు అది మీరు హానర్ చేయాలి, మెచ్చుకోవాలి కదా. అరే నాతోటి ఏమీ లేనప్పుడే వాళ్ళు సినిమా చేయాలనుకున్నారు. ఏమీ లేనప్పుడు ఏముందండి, కృష్ణానీస్లీలో ఉంది కదండి. అదే అప్పుడు చేయాలనుకున్నారు కదా. కృష్ణానీస్లీలో ఉండి టిల్లు 1 షూటింగ్ జరుగుతున్నప్పుడు మాట్లాడుకున్న సినిమా సార్. సో అంటే నెంబర్లు పెట్టించుకుంటారు మొత్తం. మీకు అర్థమైపోయింది సార్, మీకు మీరు ఇంకా ఇప్పుడు మీరు అందుకే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఆ నెంబర్కే చేయమంటారా అని. నేనైతే చేయమంటాను అంటారు, మీదేం పోయింది అంటే నేనేంటంటే కొంచెం ముందుగా వాళ్ళు మిమ్మల్ని అలా కాదండి, ముందుగా కాదు, ఏ సినిమాకి ఆ సినిమా ఈక్వేషన్ మారుతూ ఉంటుంది. ఆ విషయం అందరికీ తెలుసు, ఇక్కడ బిజినెస్ చేసిన వాళ్ళు అందరికీ తెలుసు. అందుకే అందరూ ఓకేగానే ఉన్నారు, అందరూ హ్యాపీగానే ఉన్నారు, అదే ఒక పార్ట్నర్ ఉన్నారు, అదే బెటర్ ఉన్నారు.